హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు రైతు భరోసా అంటే రైతు బంధు అనమాట. ఈ రైతు భరోసా, రైతు బంధు మరియు మనకు పంట నష్టపరిహారం ఈ రెండు పథకాల డబ్బులను ఈరోజు ఈ జిల్లాల వారికి నిన్నటి నుంచి అయితే డబ్బులు పడుతున్నాయండి. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి వేస్తారు, ఒకవేళ వెంటనే ఈ డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి, మనకు ఏం చేస్తే రైతులకు వెంటనే ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి. చాలామంది సగం సగం చూస్తున్నారు, అలా చూడొద్దండి. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి, అయిపోయేంత వరకు కూడా వీడియోను అయితే చూడండి. అలాగే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన వీడియోస్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్ దేవుళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఒక చిన్న విన్నపం. నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే, మీరు ఎంతో ఖర్చు చేస్తుంటారు, ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఒకరిని అనుకుని మీకు తోచినంత పైన ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను. నేను వీడియోలో స్క్రీన్ పైన ప్రతి వీడియోలోనూ కూడా నేను క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి మీరు ఎంతైనా సహాయం చేయొచ్చు. కాబట్టి దయచేసి నా అభ్యర్థనను మన్నించి తప్పకుండా మీకు తోచినంత నాలాంటి వికలాంగుల బాగు కోసం మీరు తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళల్లో నన్ను కూడా ఒకటిగా భావించి మీకు తోచినంత హెల్ప్ అనేది చేసి మాకు తోడుగా ఉంటారని నమ్ముచున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, కనిపిస్తుంది స్క్రీన్ పైన. క్యూఆర్ కోడ్ ఇప్పుడే స్కాన్ చేయండి. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజే అంటే డిసెంబర్ 7లో ప్రభుత్వం అయితే కొలువుదీరింది. 2023లో ఇక విడుదలైనప్పటికే మనకు ప్రభుత్వం ఏర్పడినప్పటికే తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే. అంటే యాసంగి సీజన్ మొదలైంది. ఇక రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే, మేము రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చాం. ఇక రైతు భరోసా పథకం ద్వారానే మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పినప్పటికీ రైతన్నల అభ్యర్థన మేరకు గతంలో ఏదైతే పథకం ఉందో రైతు బంధు, ఈ రైతు బంధు ద్వారా ఎకరానికి ₹5,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసేయడం జరిగింది. ఎకరానికి ₹5,000 చొప్పున విడుదలైతే చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా దాదాపు 4 నెలల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది, రైతు బంధు డబ్బులు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రైతులకు మనకి ఇంకా అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే, చాలామంది రైతన్నలకు బ్యాంకు ఖాతా తప్పుగా నమోదవడం వల్ల, ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే వారందరికీ కూడా మనకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ కాలేదు. అటువంటి వారి లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. ఇక నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇక ఈ లిస్టులో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఈ లిస్టులు అనేది ఏఈఓ గార్ల దగ్గర ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా లిస్టులో పేరుందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే గతంలో రైతు బంధు డబ్బులు పడని వారికి మాత్రమే. మనకు గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయం అయితే ఉండేది. ఇప్పుడు అలా కాదండి. కొత్త ప్రభుత్వం కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించింది. ఇక ఈ 5 ఎకరాల్లో కూడా చాలామంది రైతులకి ఏంటంటే బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదవడం వల్ల రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసినా కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకు వెళ్ళిపోవడం జరిగింది. రైతుల ఖాతాల్లో జమ కాకుండా తిరిగి రిటర్న్ మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి రైతులందరికీ కూడా గుర్తించి వారి దగ్గర సరైన అకౌంట్ నెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మీకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఇక ఎవరైతే మనకు అకౌంట్ నెంబర్లు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా
మనకు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం అయితే అందుతుంది. అంటే 1 ఎకరా ఉంటే 5,000 రూపాయలు, 2 ఎకరాలు ఉంటే 10,000, 3 ఎకరాలు ఉంటే 15,000, 4 ఎకరాలు ఉంటే 20,000, 5 ఎకరాలు ఉంటే 25,000 ఈ విధంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. రైతు బంధు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు గనక గతంలో రైతు బంధు రాకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మనకు రైతు బంధుతో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. ఇది రైతు బంధుకి సంబంధించి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, గత నెలలో వర్షాలు కురవడం వల్ల చాలామంది రైతన్నలు ఏంటంటే వారి యొక్క పంటలు చేతికాడికి వచ్చింది నోటికి రాకుండా పోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా బాధపడ్డారు. అప్పులు చేసి మరీ పంటలు వేస్తే ప్రకృతి కూడా సహకరించట్లేదు అని చాలా బాధపడ్డారు. అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ పంట నష్టపరిహారానికి ఏపీలో చూస్తే పథకాల డబ్బులు అయితే వేయద్దు, ఇప్పుడు ఎలక్షన్ టైంలోని ఆపేయడం జరిగింది. ఇక తెలంగాణలో భిన్నంగా ఉంది. ఎన్నికల కమిషనే రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కానీ, రైతు బంధు పెండింగ్ డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీరు జమ చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదనేసి అయితే మనకు తెలంగాణ సిఎస్కు ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద గతంలో మీకు డబ్బులు రాని వారికి అంటే ఇది గుర్తించాలి. మీరు రాని వారికి మాత్రమే రైతు బంధు సాయం అయితే అందుతుంది. రైతు బంధు సాయం అయితే అందుతూ ఉంది, డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని తీసుకోండి. ఒకవేళ మీకు గతంలో డబ్బులు రాకుండా ఉన్నాయి, ఇప్పుడు కూడా డబ్బులు పడకుండా ఉంటే మీ యొక్క ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు వివరాలంటివి తెలుసుకోండి. ఇది రైతు బంధుకు సంబంధించి. ఇక పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా దాదాపు 15,246 మంది అర్హులని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇక గుర్తించిన వెంటనే కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు వారికి డబ్బులు అయితే వేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఒకసారి మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకొని మీకు అమౌంట్ అయితే మీకు జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. రైతు బంధు, మనకు పంట నష్టపరిహారం 2 డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను 15 ఆగస్టు లోపు విడుదల చేస్తామని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు కూడా చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వస్తాయి రావు అనేది తెలుసుకొని ఈ లిస్టు ప్రకారం అయితే మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి అన్న. ఎంతోమందికి సహాయం చేస్తుంటారు. ఇక్కడ పైన స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఉంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం అందుబాటులో ఉంటాయి మన ఛానల్ ద్వారా. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.